విక్టరీ వెంకటేష్ రీసెంట్గా సంక్రాంతికి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. వెంకటేష్ తన కెరీర్లో చాలామంది హీరోయిన్లతో నటించారు. వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉండే హీరో. సైలెంట్గా తన పని తాను చేసుకుని వెళతాడు. హీరోలకు హీరోయిన్లకు కెరీర్లో హిట్స్ ఫ్లాప్స్ సహజంగానే ఉంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం హీరోయిన్లని డిస్టర్బ్ చేసేలా ఉంటాయి. వెంకటేష్తో కలిసి నటించిన ఒక హీరోయిన్కి అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయిందని ఆమె బాధపడినట్టు వార్తలు కూడా వచ్చాయి. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. క్రేజీ బ్యూటీ పాయల్ రాజ్పూత్ RX100 చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఆ మూవీలో పాయల్ పర్ఫార్మెన్స్కి యువత ఫిదా అయ్యారు. పాయల్ రాజ్పూత్ టాలీవుడ్లో నెక్స్ట్ లెవెల్కి చేరుకోవటం ఖాయం అని అంతా భావించారు. డైరెక్టర్ బాబీ ఆమెకి వెంకీ మామ చిత్రంలో వెంకటేష్కి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. వెంకటేష్ని మ్యాచ్ చేసేందుకు పాయల్ రాజ్పూత్ని డైరెక్టర్ బాబీ కాస్త పెద్దమ్మాయిలా చూపించారు. కానీ ఈ చిత్రంలో ఆమె లుక్స్ ఆంటీలా కనిపించాయి. ఈ మూవీలో నాగచైతన్యకి హీరోయిన్గా రాశీ ఖన్నా నటించింది. ఆమెను మాత్రం యంగ్గా చూపించి తనని మాత్రం ఆంటీలా ప్రొజెక్ట్ చేశారు అని పాయల్ సన్నిహితుల వద్ద వాపోయింది. వాస్తవానికి పాయల్ రాజ్పూత్ రాశీ ఖన్నా కంటే వయసులో చిన్నది. డైరెక్టర్ బాబీ చెప్పింది ఒకటి చేసింది. డైరెక్టర్ బాబీ చెప్పిందొకటి చేసిందొకటి అని పాయల్ రాజ్పూత్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ చిత్రం వల్ల తన కెరీర్ నాశనమయ్యే పరిస్థితి అని సన్నిహితులతో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. పాయల్ రాజ్పూత్కి కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు రాలేదు. కానీ కొన్ని బోల్డ్ చిత్రాల్లో మాత్రం ఆఫర్స్ వస్తున్నాయి.